హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను బీరకాయ పచ్చడి చేస్తాను. దానికోసం బీరకాయ పొట్టు తీసుకున్నా, పొట్టుతో చట్నీ చేస్తాను. ముక్కలు కొన్ని కలుపుకున్న దాంట్లోకి తక్కువ ఉన్నాయి. ఫస్ట్ దీంట్లోకి కొంచెం ఎండుమిర్చి వేసుకోవాలి. దీంట్లోకి కొంచెం జీలకర్ర వేయాలి. జీలకర్ర టేస్ట్ ఉంటుంది. జీలకర్ర వేసి లైట్గా ఫ్రై చేస్తాను. ఫ్రై చేసేసి కొంచెం పక్కకు తీసేసుకోవాలి. కొద్దిగా కొబ్బరి, అదే ఆయిల్లో కొంచెం కొబ్బరి వేసుకుంటాను లైట్గా. ఇప్పుడు ఈ ముక్కలు కూడా పక్కన ప్లేట్లో తీసుకుంటాను. ఇప్పుడు ఈ పొట్టు తీసుకుంటాను. ముక్కలు హలో ఇలాగే చింతపండు నానబెట్టుకొని కొంచెం కడిగేసి నానబెట్టుకొని బీరకాయ పొట్టంతా బాగా వేగినాక పచ్చి వాసన పోయే వరకు ఫస్ట్ ఎండుమిర్చి కొబ్బరి మిక్సీకి వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి తెల్లవాయి వేసి ఫస్ట్ ఇవి మిక్సీ గ్రైండ్ ఇట్లా కొబ్బరి పొడి ఇంకా మిక్సీకి వేసుకున్నా. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు వేసుకుంటాను. ఈ డ్రై చేసి వేసుకున్న పొట్టు కూడా వేసుకుంటాను. బీరకాయ వేసి ఇంకోసారి మెత్తగా మిక్సీకి పట్టేసుకుంటాను. పచ్చడి రెడీ. దీంట్లోకి సన్నగా తరుక్కున్న ఆనియన్స్ పచ్చిగా వేసుకుంటాను. నేను పచ్చి వేసేసి కలిపేసేసి తెల్లగడ్డలు వేసి కలిపేసిన చట్నీ బీరకాయ పొట్టు చట్నీ రెడీ. ట్రై చేయండి. బీరకాయ ఫ్రై చేస్తాను. బీరకాయ ఫ్రై కోసం తిరగమాటి గిన్నె వేసేసుకొని కొంచెం ముక్కల్లోకి ఎర్రగడ్డ వేసేసి పసుపు ఉప్పు వేసేస్తున్నాను సరిపడి. దీనిలోకి కొద్దిగా పాలు వేసుకుంటే బీరకాయ టేస్ట్ బాగుంటుంది. కొంచెం పాలు ఒక గరిటంతా పాలు వేసేసి మూత పెట్టాలి. బాగుంటుంది. ఇప్పుడు ఇది బాగా కలిపేసుకొని ఉప్పు పసుకుంటూ మెత్తగా ఉడికిచ్చేసాక కొంచెం మిరప్పొడి కొబ్బరి పొడి వేస్తాను. కొబ్బరి పొడిలోనే తెల్లవాయలు వేసేసి ఇంకా మూత పెట్టేసుకుంటాను. ఫ్రై ఇప్పుడు ఉడికిపోయింది. ముక్క మెత్తగైంది. ఇప్పుడు కొంచెం మిరప్పొడి కొబ్బరి పొడి ఒక స్పూన్ వేసేసి బాగా కలిపేసుకోవాలి. కలిపేసి ఒక 2 minutes సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే పచ్చివాసన లేకుండా బీరకాయ ఫ్రై రెడీ. వెరైటీస్ ఒకటి తొక్కుడు బీరకాయ తొక్కు పచ్చడి, బీరకాయ వేపుడు కొంచెం బాగాలేసి వండితే టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.